తప్పిదాల్లో ప్రముఖమైనటువంటి తప్పిదం ఇటువంటిది ఒకటి ఉంది. వి డోంట్ ప్రే టు గాడ్. మనం దేవునికి ప్రార్థన చేయం, దేవుని మందిరానికి రాము, దేవుని వాక్యాన్ని వినం. వాక్యం వినకుండా పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా వస్తుంది? ప్రార్థన చేయకుండా ఆయన ఎలా నడిపిస్తాడు? ఏమండి, ప్రార్థన చేయకోకుండా, ఆయన వాక్యం వినుకోకుండా పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఎలా వస్తుంది? నువ్వేమో చిల్లంగితనం చేసేవారి దగ్గరికి పోతావు, తాయితులు కట్టుకుంటావు, లేకపోతే ఇంకొకటి కట్టుకుంటావు, మంత్రజ్ఞుల దగ్గరికి వెళతావు, శకునం చూసేవారి దగ్గరికి వెళతావు, లేకపోతే ఇంకొకటి చేసేవారి దగ్గరికి వెళతావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు దేవునికి ప్రార్థన చేయమని ఎవరినో అడుగుతావు. అది కూడా నువ్వు చెయ్యు. ఆ ప్రార్థన కూడా నువ్వు చెయ్యు. ఎవరినో రిక్వెస్ట్ చేస్తావు, మా కోసం ప్రార్థన చేయండి అని. అయితే దేవుడు మేలు చేస్తాడు అనుకుంటున్నాను.